స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు గడిచిపోయాయి. దేశం డిజిటల్ యుగంలోకి అడుగు పెడుతోంది. నగరాలు స్మార్ట్ సిటీలుగా మారుతున్నాయి. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ఓ గ్రామం మాత్రం ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తుంది. అడవిలో ఉన్న చెత్తపెంట గ్రామ ప్రజలు 80 సంవత్సరాలుగా రోడ్డు లేక నరక యాతన అనుభవిస్తున్నారు. అత్యవసర వైద్యం నుంచి పిల్లల చదువుల వరకు ప్రతి అవసరానికి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తుంది. గ్రామస్తుల ఆవేదన, వారి దైనందిన పోరాటం వారి మాటలను చూద్దాం రండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే దాదాపుగా 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి మా వైకే టీవీ ద్వారా ఒక స్పెషల్ స్టోరీని తీసుకురావడం జరిగింది. సో దానిలో మరీ ముఖ్యం ఏంటంటే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చెత్తపెంట అనే ఒక గ్రామం వచ్చేసి అడవిలో ఉంటుంది. ఈ గ్రామంలో దాదాపుగా 350 నుంచి 400 దాకా ఇక్కడ ఇళ్ళు అయితే ఉన్నాయి. మరి ఈ ఊరికి సంబంధించి టౌన్కి వెళ్లే మార్గంలో దాదాపుగా ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల సంబంధించి రోడ్డు సమస్య ఉందని చెప్పేసి అయితే వైకే టీవీకి తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఊరికి వచ్చాం మేము. అసలు ఈ గ్రామానికి వచ్చే దారిలో రోడ్డు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ రోడ్డు సమస్య వల్ల, అనేక అంశాలపైన ఈ గ్రామస్తులు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం రండి. ఇది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని చెత్తపెంట గ్రామం. పలమనేరు పట్టణానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి మాత్రం ఎంతో దూరంగా ఉంది. దాదాపు 350 నుంచి 400 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కూలీ పనులే. అయితే గ్రామానికి చేరుకునేందుకు సరైన రహదారి లేకపోవడం వల్ల వారి జీవితం రోజూ పోరాటంగా మారింది. వర్షం పడితే గ్రామం ప్రపంచానికి దూరమైపోతుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గ్రామంలో విద్యా సదుపాయాలు ఉన్నా ఉపాధ్యాయులు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మెరుగైన విద్య కోసం పిల్లలను దూర ప్రాంతాల్లోని హాస్టళ్లకు పంపించాల్సిన పరిస్థితి